అందరికీ నమస్కారం. నా పేరు నక్క సంజు, ఐత్నార్ గ్రామస్తుని. గత కొంతకాలంగా ఐత్నాల్లో ట్రాఫిక్ పోలీసుల బాధలు చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం చూసుకుంటే ఐత్నార్ పోలీస్ స్టేషన్ పక్కనే ఇది. ఇక్కడే యూటర్న్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పక్కన అన్ని కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ కొద్ది దూరంలోనే యూటర్న్ చేసుకుంటే హాస్పిటల్కి రావచ్చన్న ఉద్దేశంతో జనాలు అక్కడ యూటర్న్ చేసుకొని కొద్ది దూరంలో యూటర్న్ చేసుకొని వస్తుంటే ఇక్కడ చలానాలు రాస్తుంటారు. ఇది కూడా ఈ గోడచాటుగా దాచుకొని మరీ వేస్తున్నారు. దీనిపై నేను పోలీసు వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. సార్, మీరు డ్యూటీ చేయండి, మేము డ్యూటీకి అడ్డం కాదు. ప్రజలు పోలీసుల మధ్య ఒక మంచి అభిప్రాయం ఉండాలి, మంచితనంగా డ్యూటీ చేయాలి. గోడచాటుకు దాచుకొని సడన్గా వచ్చి వాళ్ళని ఇలా పట్టుకునే ప్రయత్నంలో ఇంకా హెవీ వెహికల్స్ వచ్చే అటువైపు వాళ్ళు మళ్లింపే ధోరణి చేస్తుంటారు. యాక్సిడెంట్లు కారణమవుతున్నాయి. ఎన్నో చాలనాలు వాళ్ళు వేసి ప్రజలని దోపిడీ వ్యవస్థగా మార్చారు పోలీస్ వ్యవస్థ. సార్, ఇది తప్పు, ఇలా పద్ధతి కాదు. ప్రజలకు పోలీసులకు మధ్య ఒక మంచి వాతావరణం ఉండాలి, ప్రజలు పోలీసులని గౌరవించే రీతిలో ఉండాలని మేము ఆ రోజు కోరడం జరిగింది. అయినా కానీ వారు అతి నిర్లక్ష్యంగా మా పోలీసు అంటే మాకే మీరు అడ్డం వస్తారా, మా డ్యూటీలకు అడ్డం వస్తారా అన్న రీతిలో మాట్లాడడం జరిగింది. ఒకానొక సమయంలో కొన్నిసార్లు ఇక్కడ మనం కనుక చూస్తే హయ్యర్ అథారిటీ అయిన ఎస్ఐ కానీ సిఐ కానీ లేకుండా కానిస్టేబుల్లే వాళ్ళ చేతివాటాన్ని చూపిస్తున్నారు. ఇంతకు ఆ రోజు ఒకరోజు డబ్బులు తీసుకుంటున్నారు, అలాంటి పనులు కూడా అవుతున్నాయి. కానీ మా ఫ్రెండు హాస్పిటల్ మొన్న సీరియస్ ఉండే శంకరాచార్య అని హాస్పిటల్ కని వస్తూ ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది చేయించుకుందామని వస్తుంటే అక్కడనే ఎంబడే 1700 రూపాయలు చాలానే వేశారు. దాని మీద మేము ఆర్టీఐ అప్లై చేశాం. ఏం సంగతి అని ఆర్టీఐ అప్లై చేస్తే ఒకటే రోజు 1300 కేసులు ఇక్కడ బుక్ చేసినట్టు మాకు ఆర్టీఐ నుంచి సమాచారం వచ్చింది. హాస్పిటల్స్ ఉన్న ఏరియాలో 1300 చాలానాలు వేస్తున్నారంటే ఒక్క దగ్గరికి. హాస్పిటల్స్ దగ్గరికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వస్తున్న వాళ్ళని కూడా పీడించి రక్తం తాగుతున్నారని మా అభిప్రాయం. పోలీసులు కొద్దిగా ఆలోచించి మానవతా దృక్పథాన్ని చూపించి పోలీసులు వ్యవహరించాలని, అలాగే ఈ సమస్యకు రెండో కారణమైన ఈ సబ్ రోడ్ నిర్మాణం కూడా ఆగిపోవడంతో ఈ సబ్ రోడ్డును కూడా అతి త్వరగా నిర్మించి ఐత్నార్ ప్రజలకు సమస్యల నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రాయబండి శంకరాచారి. నేను హయత్ నగర్ అండి, నాది ఐత్నార్ వాస్తవ్యుని. ఇక్కడ ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందనేది ఫస్ట్ నిదర్శనంగా ఐత్నార్లో ఉంది. దీనికి గాను ట్రాఫిక్ వ్యవస్థను నియంత్రించాల్సిన పోలీసులు, కానిస్టేబుళ్ళు ప్రజలకు జోబులకు చిల్లులు పడే విధంగా వ్యవహరిస్తూ చాలాన్లు విధించడానికి వాళ్ళకి ఎక్కడైనా రూల్స్ ప్రకారం చేసుకోవచ్చు. కానీ రూల్స్కు విరుద్ధంగా ఈరోజు ఇక్కడ గోడ చాటున ఉండి అక్కడి నుంచి వచ్చే వాహనాలను ఆపి మరీ దౌర్జన్యంగా మాపై చాలాన్లు విధిస్తున్నారు. దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే, నువ్వు మా రూల్స్కి అడ్డం వస్తున్నావు, మా విధులకు ఆటంకాలు, నీపై కేసులు పెడతా, బండి సీజ్ చేస్తా అనే దానికి వస్తుండ్రు. అప్పుడు నేను తీవ్రంగా ఖండించిన. ఓటీపీ చెప్పమంటే ఓటీపీ ఎందుకు చెప్పాలి మీకు? ఓటీపీ చెప్పడం వల్ల నాకున్న హ్యూమన్ రైట్స్ పోతాయి. ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదు. లేకుంటే మీరు చాలాను విధించాలంటే నా దగ్గర దౌర్జన్యంగా ఓటీపీ తీసుకొని నాకు 1700 రూపాయలు చాలానా విధించారు. ఓన్లీ నేను 100 మీటర్ల దూరంలో మాత్రమే యూటర్న్ తీసుకొని వచ్చాను. అదే ఈ రోడ్డు క్లియర్గా ఉంటే, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్, ఈ సన్ రైజ్ హాస్పిటల్ ఇక్కడ లేకపోతే మేము ఇక్కడికే ఎందుకు 2 కిలోమీటర్లు పోయి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రాణాలకు విలువ లేదా? ఓన్లీ చాలాన్లు తీసుకోవడమే వీళ్ళ డ్యూటీయా? మరి ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రజలకు మరియు పోలీసులకు ఇద్దరికి అనుసంధానంగా ఉండాలి, వాళ్ళకు ఫ్రీ పోలీస్ అంటారు. ఎక్కడి ఫ్రీ పోలీస్ ఉంది? కానిస్టేబుల్, ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ దౌర్జన్యంగా నాపై ఆ రోజు ఖచ్చితంగా నువ్వు ఓటీపీ ఇస్తావని బండి సీజ్ చేస్తానంటే, సరే ఓటీపీ ఇచ్చిన తర్వాత నేను ఆర్టీఐ పెట్టిన. ఆర్టీఐ రిపోర్ట్ ఇట నాకు బై హ్యాండ్గా తీసుకున్నా. నాకు మాన్యువల్గా నేను వెళ్ళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకుంటే నాకు తూతూ మంత్రంగా నన్ను తప్పుదో విధంగా పట్టే విధంగా సెక్షన్ 6(3)ను అతిక్రమించి నేను పంపించమన్న దానికి విరుద్ధంగా నాకు ఆర్టీఐ ఇస్తే, నేను ఈరోజు కమిషన్ గిట పోయినా, కమిషన్లో గిట వాళ్ళతో పోరాడతా, ఖచ్చితంగా పోరాడి. ఈ యూటర్న్ బోర్డులు ఉన్నాయి అంటారు, ఎక్కడ గిట ఒక్క సూచిక బోర్డు లేదు. అంటే అవేర్నెస్ కలిగించాల్సిన పోలీసులు ఓన్లీ చాలాన్లు తీసుకోవడం కోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప. ఏమంటాడు, నన్ను కానిస్టేబుల్ అడుగుతున్నాడు, మీకు తెలియదా రాంగ్ రూట్, ఇన్ని వాహనాలు పోవాలంటే ఎలా వెళ్ళాలి? ఇక్కడ ఈ బిల్డింగ్ లేకుంటుండి రోడ్డు క్లియరింగ్ చేయాలంటే నాకు సంబంధం లేదు, నేషనల్ హైవే అథారిటీకి సంబంధం అంటున్నాను.
మరి నేషనల్ హైవే అథారిటీకి సంబంధం ఉంటే నేను ఆర్టీఐ యాక్ట్ ప్రకారం 6(3) సెక్షన్ అనుసరించి మీరు పంపించమని నేను అడిగితే ఇంతవరకు నాకు పంపించినాము అని ఒక లెటర్ గీట ఇంతవరకు ఇవ్వలే. అయినా సరే నాకు పోరాడడానికి నాకు హక్కులు ఉన్నాయి. నా హక్కుల ప్రకారం నేను ఆర్టీఐ కమిషన్ వేశాను. ఆ కమిషన్లో తీర్పు వచ్చిందాక వెయిట్ చేశాను. కానీ అంతకుముందు ప్రజలకు అవస్థలను పట్టించుకొని అధికారులు యూటర్న్ మారిస్తే 100 మీటర్లు ఉన్న యూటర్ను కనీసం 200 మీటర్లు మారిస్తే ఇక్కడ అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ చుట్టుపక్కల కాలనీలు 100 కాలనీలు ఉన్నాయి. అన్ని కాలనీలకు ఉపయోగమైనకరంగా ఉంటుంది అనే తప్ప మా సొంత ఉద్దేశానికి ఎక్కడ లేదు. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించాల్సిన అవసరం గిట్ట నాకు లేదు. ఎందుకంటే ఇక్కడ దాచుకొని ఉండడం ఏందనేదే నేను అడిగిన క్వశ్చన్ వాళ్ళను. మీరు బహిరంగంగా ఇక్కడ నిలబడితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ ఉండి ఈడ ఉండి దానికి బండ్లు రావడం మామూలుగా మాట్లాడారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వీడియో తీస్తే దౌర్జన్యంగా వీడియో ఎందుకు తీస్తావు, డిలీట్ చేయాలంటారు. ఇవెక్కడి అందుకోసం అని చెప్పి దూరంకించి వీడియో విజువల్ తీసిండ్రు సంజీవ్ గారు పెద్ద కెమెరాతోని. మా ఫ్రెండ్ ఇదంతా తీపిచ్చాము. ఇవి మా దగ్గర పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అంటే ప్రమాదం అంటే బైకు స్కూటరు వెళ్తేనే ప్రమాదం జరుగుతుంది, డేంజరస్. జేసీపీ వాళ్ళ కండ్ల ముంగటి నుంచి వెళ్తుంటే ఆ జేసీపీని వదిలేసి చిన్న వాహనదారులను సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే యూటర్న్ మారిస్తే అయిపోతుందని మా యొక్క కోరిక. దయచేసి వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు మరియు డీసీపీ గారు దీన్ని తక్షణం నిర్ణయం తీసుకొని ఈ యూటర్ను మారుస్తారా, మీరు నేషనల్ అథారిటీకి పంపుతారా? నేను అడిగిన ప్రశ్నకి ఇంతవరకు సమాధానమే ఇవ్వలేకపోయారు. దానిపైన గిట్ట నేను పోరాడుతున్నా. తక్షణమే యూటర్ను ఇక్కడి నుంచి మార్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ట్రాఫిక్ పోలీసులను ఇంకొక విషయం క్షుణ్ణంగా అడిగాను నేను. అక్కడ ట్రాఫిక్ నియంత్రించాల్సిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక్కరు గిట లేరు. అందరూ ఇక్కడే ఉండి 3 కానిస్టేబుల్ ఉండి ఒక ఎస్ఐ పర్యవేక్షణ లేకుండా మీరు బండ్లు ఎలా ఆపుతున్నారు అంటే నీకు తెలియదు, నీకు చట్టం నీకు తెలియదు, మాకు తెలుసు అనే విధంగా ధోరణితో నాతో మాట్లాడారు. మేము అందరం ఉన్నామని చెప్పిన తర్వాత ఎస్ఐ వచ్చి మాట్లాడండి మాతో, ఎస్ఐ సార్ గిట. అది క్షుణ్ణంగా తప్పు. 3 కానిస్టేబుల్ మట్టుకే బండి ఆపి చాలాను విధించిండ్రు. దానిపై తక్షణమే డీసీపీ గారు మరియు ఎస్ఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా.